హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే గత నెల 26వ తారీఖు మంజూరు పత్రాలు తీసుకున్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభించాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలైతే జారీ చేశారు. గత నెల ఎవరికైతే 26వ తారీఖు మంజూరు పత్రాలు ఇచ్చారో వారైతే ఈ ముగ్గు పోసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది. ఆ ముగ్గు పోసుకున్న వెంటనే ఏదైతే బేస్మెంట్ స్థాయిలో లేస్తుందో ఇల్లు, ఆ బేస్మెంట్ స్థాయికి రాగానే ఎంపీడీఓ అలాగే ఎంఆర్ఓ గారికి వీళ్ళు లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కలిసిన వెంటనే వాళ్ళైతే వచ్చి ఫోటో తీసుకొని వారికి రూ. 1,00,000 వారి అకౌంట్‌లో వేస్తారని చెప్పేసి కలెక్టర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే గత నెల 26వ తారీఖు ఒక గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు కొంతమందికి కూడా మంజూరు పత్రాలనేవి పంపిణీ చేయలేదు. వారికి కూడా మంజూరు పత్రాలనేవి పూర్తి స్థాయిలో పంపిణీ చేసి ఏదైతే ఇళ్ళకి సంబంధించి ఉందో ఇళ్ళైతే ప్రారంభించాలని చెప్పేసి అధికారులనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే L1 కేటగిరీలు ఉన్నారో ఏదైతే స్థలం ఉండి కట్టుకోవడానికి ఎవరైతే కట్టుకోలేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ ఫస్ట్ విడతగా కొంతమందినైతే పోయిన నెల 26వ తారీఖు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంపిక చేసింది. వారికైతే మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేసింది. వారికైతే ఇప్పుడు ఈ ఇండ్లకు సంబంధించి పనులైతే మొదలు పెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే వీరికి దాదాపు ఒక 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుక కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు అయితే తీసుకోబోతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఉందో ఎవరైతే ఇండ్లు మంజూరు పత్రాలు తీసుకున్నారో వీళ్ళు ఎక్కడైతే ఫోటో దిగారో అంటే ఖాళీ ప్లేస్ L1కి సంబంధించి ఏదైతే ఖాళీ ప్లేస్ల దగ్గర వీళ్ళు ఫోటో దిగారో అక్కడే వీళ్ళైతే ఇల్లు అయితే నిర్మించుకోవాలి. అక్కడ కాకుండా వేరే దగ్గర నిర్మించుకుంటే మాత్రం వీళ్ళకి ఇల్లు అయితే రద్దు అవుతుంది. ఇదైతే తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎప్పటికప్పుడు క్లియర్ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇది ప్రజెంట్ మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి క్లియర్ అప్డేట్ అండి. అలాగే దీనికి ఏదైతే ఇసుకతో పాటు స్టీలు అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరలో ఇచ్చే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఏంటనేది అయితే మనం వెయిట్ చూడాల్సిందే. మొత్తానికైతే ఎవరైతే 26వ తారీఖు ఈ మంజూరు పత్రాలు తీసుకున్నారో మీరైతే మీ పనులు అయితే మొదలు పెట్టుకోండి. పనులు బేస్మెంట్ స్థాయికి వచ్చిన తర్వాత అధికారులను అయితే కలవండి. అధికారులను కలిస్తే మీకైతే పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవైతే మీకు రూ. 1,00,000 ఏవైతే ఉన్నాయో అవైతే మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఇదైతే ప్రెజెంట్ అప్డేట్ అండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మనకు వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.